ఈ వీడియోలో we will be discussing what are the important topics in the full stack development course that we can expect in our end sem. Full stack development FSD సబ్జెక్ట్లో what are the important topics అవి చదువుకుంటే పాస్ అవ్వచ్చు అండ్ టేక్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ ఎండ్ సెమ్. అది మన ఎయిమ్ ఈ వీడియోలో. సో లెట్స్ డిస్కస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది వచ్చేసి 3 క్రెడిట్ కోర్స్, 3 క్రెడిట్ సబ్జెక్ట్. చూసుకోండి ఇంకా ఇంపార్టెంట్. అండ్ చాలామందికి చాలా హెక్టిక్ అండ్ కొంచెం ఏంటి హార్డ్ అనిపిస్తుంది ఈ సబ్జెక్ట్, బట్ వెరీ ఈజీ టు స్టార్ట్ విత్. ఐ విల్ సే యూ టు స్టార్ట్ విత్ లేదంటే స్టార్టింగ్ నుంచి ఒకసారి మొత్తం డిస్కస్ చేద్దాం. ఎక్కడి నుంచి మీరు ఏది చదువుకుంటే బెస్ట్ ఫస్ట్ నుంచి అని చెప్తాను నేను. సో ఫస్ట్ యూనిట్ వెరీ ఈజీ. ఏంటి, అండర్స్టాండింగ్ ద బేసిక్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. ఇది అంటుంది. దీంట్ నుంచి లైక్ కాంపోనెంట్స్ వస్తాయి. కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఎస్డి అంటే ఏంటి, ఒక క్వశ్చన్ వస్తుంది, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఎస్డి అంటే మీరు ఏం రాయాలి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ గురించి రాయాలి. లైక్ ఫ్రంట్ ఎండ్లో ఏం టెక్నాలజీస్ వాడతాం, బ్యాక్ ఎండ్లో ఏం వాడతాం, డేటాబేసెస్ ఏంటి, ఈ అన్నిటి మధ్యలో ఇదేంటి, ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏంటి, లైక్ రియాక్ట్, యాంగులర్, వ్యూ, జేఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అన్నీ వాడతాం. బ్యాక్ ఎండ్ టూల్స్ కొన్ని రాయాలి. బ్యాక్ ఎండ్లో ఏం వాడతాం, లైక్ ఎక్స్ప్రెస్ వాడతాం అండ్ ఇంకేం వాడతాం, జాంగో వాడతాం. ఇంకేం వాడతాం, ఎక్స్ప్రెస్, జాంగో అయిపోయింది. ఇంకా నోడ్ జేఎస్ వాడతాం. ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ రాయాలి. అండ్ డేటాబేసెస్లో వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అవి రాయాలి. లైక్ నో సీక్వెల్ ఉంటాయి. లైక్ సీక్వెల్ డేటాబేసెస్ అంటే ఏంటి, నో సీక్వెల్ డేటాబేసెస్ అంటే ఏంటి, దాని గురించి రాయాలి. లైక్ ఎస్క్యూఎల్, మాంగోడిబి, పోస్ట్గ్రెస్, రెడిస్, ఇట్లా కొన్ని డేటాబేసెస్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఈ మనకు ఎఫ్ఎస్డి సబ్జెక్ట్లో 2 నేర్చుకుంటే చాలు. 1 is MongoDB, దీని మీద సపరేట్ చాప్టరే ఉంది. అండ్ సీక్వెల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లైక్ డిబిఎంఎస్లో చదువుకునే ఉంటారు. లైక్ ఇది రిలేషనల్, నాన్ రిలేషన్ కింద రాయడానికి వస్తుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద యూనిట్ 1. అండ్ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ లో ఇంట్రొడక్షన్ ఆఫ్ నోడ్ జేఎస్ వస్తుంది. నోడ్ జేఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనిట్లో నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ గురించి మీరు చదువుకోండి. ఐ విల్ గెట్ వీడియోస్ ఆన్ దిస్. నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా. దాని తర్వాత నోడ్ జేఎస్ నుంచి నోడ్ ప్రాజెక్ట్ ఎట్లా, లైక్ ఎన్పిఎం గురించి అడుగుతారు, నోడ్ ప్యాకేజ్ మేనేజర్, అండ్ ఎన్పిఎక్స్, నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్. ఈ రెండింటి గురించి డిఫరెన్సెస్ కానీ, నోడ్ అప్లికేషన్ ఎట్లా బిల్డ్ చేస్తావు దాని గురించి ఉంటుంది. లైక్ అంతే. ఇది ఫస్ట్ చాప్టర్. ఈజీ, వెరీ ఈజీ. లైక్ ఫస్ట్ టాపిక్ నేను కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఎస్డి అన్నా, అండ్ నోడ్ ఇన్స్టాలేషన్, నోడ్ జేఎస్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. అది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ కూడా ఈజీ. సెకండ్ యూనిట్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ మాడ్యూల్స్. లైక్ దీంట్లో ఓఎస్ మోడల్ ఒకటి నేర్చుకోవాలి. ఓఎస్ మాడ్యూల్ ఒకటి, హెచ్టిటిపి మాడ్యూల్ ఒకటి ఉంటుంది. హెచ్టిటిపి చాలా అడుగుతారు. హెచ్టిటిపి మాడ్యూల్, ఎఫ్ఎస్ మాడ్యూల్, ఫైల్ సిస్టమ్ మాడ్యూల్. దీని గురించి ఈ 3 మాడ్యూల్ నేర్చుకుంటే సెకండ్ యూనిట్ ఈజీగా అయిపోతుంది. చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఎక్కడుంది ఓఎస్ మాడ్యూల్ అండ్ డిఎన్ఎస్ మాడ్యూల్, డొమైన్ నేమ్ సిస్టమ్, అంతేం ఇంపార్టెంట్ కాదు. క్రిప్టో మాడ్యూల్ కూడా అంతేం ఇంపార్టెంట్ కాదు. లైక్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది దీంట్లో. క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా అంటే, సో క్లయింట్ విల్ బి దేర్ యాజ్ సర్వర్ విల్ బి దేర్. క్లయింట్ అంటే ఎవరు, మనం. సర్వర్ అంటే ఏంది, డేటాబేస్కి ఇచ్చే ఇది. సో క్లయింట్ విల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సర్వర్ ఇస్తుంది. దీని గురించి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. లైఫ్ సైకిల్ కాదు కానీ దీని ఏమంటారు, ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, విచ్ నోడ్ జేఎస్ ఆన్ బ్రౌజర్ చేస్తుంది. దాని గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. హెచ్టిటిపి మాడ్యూల్ అండ్ ఫైల్ సిస్టమ్ మాడ్యూల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెకండ్ యూనిట్. అది అయిపోతుంది. రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అని మాట్లాడినా దాని గురించి అదేంటి క్లయింట్ సర్వర్లో వచ్చేస్తుంది. వెరీ ఈజీ. సెకండ్ యూనిట్ కూడా అయిపోయింది. థర్డ్ యూనిట్ ఈస్ ద ఈజియెస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. థర్డ్ యూనిట్ ఎంత ఈజీ అంటే జస్ట్ మాంగోడిబి గురించి ఉంటుంది. మెయిన్ హాట్ టాపిక్స్ దీంట్లో వచ్చేసి డేటా టైప్స్ ఇన్ మాంగోడిబి. మనం నార్మల్ ప్రోగ్రామింగ్లో ఏముంటాయి అవే ఉంటాయి. ఒక 10-15 రాయండి డేటా టైప్స్. ఇంటీజర్ కానీ, డెసిమల్ కానీ, ఫ్లోటింగ్ కానీ, డేట్, చాలా ఉంటాయి అట్లా, స్ట్రింగ్, ఏదైనా డేటా టైప్స్. ఫస్ట్ క్వశ్చన్, నీడ్ ఆఫ్ నో సీక్వెల్ ఎందుకు, అదా ఇయో డేటా టైప్స్ అన్న, డేటా టైప్స్. ఈ డేటా మోడల్ అదంతా అవసరం లేదు కానీ, లైక్ కనెక్టింగ్, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, కనెక్టింగ్ మాంగోడిబికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ డ్రైవర్ ఉంటుంది, మాంగోడిబి డ్రైవర్ ఉంటుంది. ఇంకోటి ఈజ్ మాంగూస్తో చేస్తాం. మాంగూస్. ఇవి 2 చేయాలి.
ఇక్కడ ఉంది MongoDB డ్రైవర్ టు Node.js కనెక్టింగ్ Node.js అండర్స్టాండింగ్ MongoDB డ్రైవర్. ఈ డ్రైవర్ నుంచి ఇది ఒక క్వశ్చన్ హాట్ టాపిక్ అయిపోయింది. దాని తర్వాత నార్మల్గా ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, డిలీట్ CRUD ఆపరేషన్స్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. క్రియేట్ CRUDలో C is క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది, లైక్ హౌ వీ కెన్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇన్ యూజింగ్ డేటాబేస్ ఇంటరాక్షన్స్. థర్డ్ యూనిట్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ నేను ఎవరని నేర్చుకునేదాన్ని థర్డ్ యూనిట్ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఫస్ట్ యూనిట్, తర్వాత ఈ ఫోర్త్ యూనిట్ వస్తుంది. ఇది కూడా చాలా ఈజీ. దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ అండ్ యాంగులర్. ఐ విల్ సే యాంగులర్ని స్కిప్ చేయండి, ఎక్స్ప్రెస్ ఒక్కటే చదువుకోండి. ఎందుకంటే ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంకో టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ప్రెస్ నేర్చుకోండి. యాంగులర్లో డైరెక్టివ్స్ ఉంటాయి, డేటా బైండింగ్, ఇదంతా చాలా, దీని సింటాక్స్ కూడా ఎట్లా చాలా వియర్డ్గా ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఈజ్ వెరీ ఈజీ. ఎక్స్ప్రెస్లో రెస్పాన్స్ రిక్వెస్ట్ లైఫ్ సైకిల్ ఒకటి ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెస్తోని ఆబ్జెక్ట్స్ ఎట్లా, అంటే ఎక్స్ప్రెస్ నుంచి అప్లికేషన్స్ ఎట్లా, బ్యాక్ అండ్ ఎట్లా రాస్తాం, గెటింగ్ స్టార్టెడ్ రౌట్స్, ఎక్స్ప్రెస్ రౌటర్ గురించి ఉంటుంది. ఎక్స్ప్రెస్ రౌటర్ ఆబ్జెక్ట్ గురించి, కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ అని రాస్తాం. ఆ ఎక్స్ప్రెస్ అంటే ఏంది, ఆ ఆబ్జెక్ట్ ఏమి ఇస్తుంది, ఇది వెరీ ఈజీ. యూనిట్ 4. ఇంకా యాంగులర్లో చూసుకుంటే, ఇంకా యాంగులర్స్లో మెయిన్గా క్వశ్చన్ వచ్చేది డైరెక్టివ్స్ గురించే. డైరెక్టివ్స్ నేర్చుకోండి, యాంగులర్లో సరిపోతుంది. యూనిట్ 5 రియాక్ట్లో మెయిన్గా క్వశ్చన్ వచ్చేసి కాంపోనెంట్స్ ఏంటి, క్లాస్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి, డిఫరెన్సెస్, లేదంటే హౌ టు క్రియేట్ కాంపోనెంట్స్ యూజింగ్ రియాక్ట్. ఏంటి, ఒకటి ఫంక్షనల్ బేస్ అయిపోయింది, ఒకటి ఏంటి క్రియేటింగ్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంది, క్రియేటింగ్ కాంపోనెంట్స్ ఇన్ రియాక్ట్. ఫంక్షనల్ బేస్డ్ ఒకటి ఉంటుంది, క్లాస్ బేస్డ్ ఒకటి ఉంటుంది, అది ఒకటి. లైఫ్ సైకిల్ మెథడ్స్ కూడా ఇంపార్టెంట్. రౌటింగ్, రియాక్ట్ రౌటర్ డౌన్తోని రౌటింగ్ చేస్తాము. ఇంటిగ్రేటింగ్ థర్డ్ పార్టీ, ఇది NPM నుంచి ఇన్స్టాల్ ఎట్లా చేసుకుంటాం, అది రియాక్ట్ కాంపోనెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. ఇంకోటి లైఫ్ సైకిల్. ఇవే ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఫస్ట్ 3rd చాప్టర్ వెరీ ఈజీ, తర్వాత ఫస్ట్ ఇవ్వండి, తర్వాత 4th ఇవ్వండి, తర్వాత 5th ఇవ్వండి, తర్వాత 2nd ఇవ్వండి. చాలా ఈజీ చాప్టర్. నేను చెప్పిన టాపిక్స్ చదువుకోండి, ఇట్ విల్ బి మోర్ దెన్ ఇనఫ్ టు పాస్. చాలా మంచి మార్కులు కూడా వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.